భారత్ పాకిస్తాన్ల యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళీనాయక్ భౌతికాయం సొంతూరుకు చేరింది. భౌతికాయాన్ని ఆర్మీ అధికారులు అతడి ఇంటికి చేర్చారు. మురళీ భౌతికాయాన్ని శ్రీ సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలంలోని గడ్డతాండా పంచాయతీ కల్లితాండాకు ఆర్మీ అధికారులు తీసుకొచ్చారు. కుమారుడి మృతదేహం చూసి మురళీ తల్లిదండ్రులు బోర్న విలపిస్తున్నారు. మురళీ భౌతికాయాన్ని చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. అదేవిధంగా రేపటి రోజున ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఉదయం 10 గంటల నుంచి మొదలవుతాయి. అదేవిధంగా మరి కేంద్రం నుంచి కేంద్ర మంత్రి గారు కూడా వస్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు, ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, మరి ఇక్కడ లోకల్ శాసనసభ్యులు, అదేవిధంగా ఎంపీ గారు అందరూ పాల్గొంటున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ జోహార్ మురళీనాయక్. అదేవిధంగా జవాన్ మురళీనాయక్ను కడసారి చూడటానికి స్థానికులు భారీగా తరలివచ్చారు. చేతిలో 30 నెలల జెండా పట్టుకుని భారత్ మాతాకు జై, జై జవాన్, జై మురళీనాయక్, అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. పోలీసు బందోబస్తు నడుమ మురళీ భౌతికాయాన్ని ప్రజల సందర్శన కోసం అధికారులు ఉంచారు. స్వగ్రామంలో అధికారిక లాంఛనాలతో మురళీ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మురళీ పార్థివ దేహాన్ని బెంగళూరు నుంచి కల్లితాండాకు తీసుకొస్తున్న సమయంలోనూ రోడ్డు పొడవునా జనాలు జననీరాజనం పట్టారు. అదేవిధంగా మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు, ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, మరి ఇక్కడ లోకల్ శాసనసభ్యులు, అదేవిధంగా ఎంపీ గారు అందరూ పాల్గొంటున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ జోహార్ మురళీనాయక్. అదేవిధంగా రేపు